గుంటూరు జిల్లా ఆలూరు మండలంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోని విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఐటీఐ కళాశాలకు సొంత భవనాలు లేక తాత్కాలికంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 1 లో కొనసాగుతున్న ఐటీఐ తరగతి గదుల పురాతన భవనం శిథిలాస్థితికి చేరి విద్యార్థుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆలూరు తాలూకులో కూటమి ప్రభుత్వం నాయకులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోన ప్రభుత్వ ఐటీఐ కళాశాల 2008లో ఏర్పాటు చేశారు. ఇక్కడ 6 ట్రైన్లతో ఈ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 200 మంది పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈ కళాశాల భవనం గతంలో సొంత భవనం లేకపోవడం వల్ల, సొంత స్థలం లేకపోవడం వల్ల ఏర్పాటు చేసే క్రమంలోన ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ నంబర్ 1 స్కూల్లో కొన్ని తరగతి గదులని కేటాయిస్తే అందులోనే ఈ కళాశాల ఉంది. అయితే భవనము దాదాపు 1886లో ఈ యొక్క భవనం నిర్మాణం అయింది. అలాంటి పురాతన భవనంలో ఈరోజు ఐటీఐ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఈరోజు చిన్నపాటి వర్షం వచ్చిన వర్షపు నీళ్ళు మొత్తం కూడా కళాశాల తరగతి గదుల్లోకి చేరుకొని విద్యార్థులు కనీసం క్లాసులు కూడా బోధించలేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. అట్లనే ఈ యొక్క భవనం పురాతనం కావడంతో పైనటువంటి పెంకులు ఎప్పుడు ఊడి పడిపోతాయని చెప్పేసి విద్యార్థులు భయాందోళనతో చదువులు కొనసాగించేటువంటి పరిస్థితి, భయం గుప్పెట్లో చదువుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. ఇప్పటికీ ఈ కళాశాల కోసం నిధులు కేటాయించాలా, సొంత భవన నిర్మాణం కోసం నిధులు కేటాయించాలా, ఈ కళాశాల పైకప్పు మరమ్మతులు చేయించాలని చెప్పేసి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, దాంతోపాటు అధికారులకు, జిల్లా కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చాము. అయితే ఇప్పటికీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటివరకు కూడా గత వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చాము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకి కూడా ఇచ్చాము. ఏదైతే ఇప్పటివరకు కూడా ఈ కళాశాల పట్ల గాని, ఈ కళాశాల విద్యార్థుల పట్ల గాని రాష్ట్ర ప్రభుత్వం గాని, అధికారులు గాని ఎవరు కూడా పట్టించుకునే పాపన ఈ విద్యార్థుల పక్షాన ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఓటాడుతున్నాం. కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా ఖచ్చితంగా ఈ కళాశాలకు నిధులు కేటాయించి భవన నిర్మాణాల కోసము నిధులు కేటాయించి నిర్మాణాలు చేపట్టేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున విద్యార్థులందరం కూడా కలుపుకొని ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే డ్రాఫ్ట్స్మెన్ మైండ్స్ ఎనీ సబ్జెక్ట్, ఎనీ డ్రాయింగ్ ఉంటుంది. బిల్డింగ్ డ్రాయింగ్ కావచ్చు, బ్రిడ్జ్ డ్రాయింగ్ కావచ్చు, అపార్ట్మెంట్ డ్రాయింగ్ కావచ్చు. ఇప్పుడు మామూలుగా మెన్షన్స్ ఉంటారు బేల్దార్లు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కట్టడం వరకు మాత్రమే కదా, ఆయనకు వచ్చేసి ఒక డ్రాయింగ్ ఇస్తారు, ఎట్లా కట్టాలని చెప్పేసి. అది ఎవరికి ఇస్తారు అంటే మన ఐటీఐలో ఉన్నటువంటి డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ఆఫీసర్ మాత్రమే ఆ యొక్క ట్రైనింగ్ మాత్రమే గీయగలడు. ఎందుకు బాగా చేసే విషయం తీసుకోండి నెక్స్ట్ థిక్నెస్